ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినమందు నేను వానిని లేపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము, మేలు కొలుపుతో కూడిన వాగ్దానం ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన పాపముల విషయమై పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది యేసు రక్తం ద్వారా కడగబడి రక్షణ పొంది బాప్తిసం స్వీకరించిన వారు మాత్రమే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాలు పొందుటకు అర్హులు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలు అగుటకు, అనగా కుమారులు కుమార్తెలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చి నిత్య రాజ్యంలో వారసులు అగుటకు హక్కుదారులు కాగలరు. అయితే యేసుక్రీస్తు బలి అర్పణను మనము జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రభురాత్రి భోజనం, అనగా క్రొత్త నిబంధనను సంఘముతో కలిసి చేయుటకు ప్రతి విశ్వాసికి తప్పనిసరి. అయితే ప్రతి విశ్వాసి యేసు శరీరము రక్తంలో పాలు పొందినప్పుడు తను తాను పరీక్షించుకొని దేవునితో మనుషులతో సమాధాన పడిన తర్వాతనే ఆ బలలో పాలు పుచ్చుకొనవలని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. అయితే మనలో చాలామంది ఈ గొప్ప నిబంధనను చులకనగా తీసుకొని భక్తితో భయంతో ఆచరించుటకు బదులు తృణీకరించి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రతి విశ్వాసి యొక్క దృఢమైన నమ్మకము, యేసు ప్రభు 2వ రాకడలో మృతి పొందిన ప్రతి ఒక్కరు తిరిగి లేపడతారు. సజీవులుగా ఉన్న మనము కూడా క్రమముగా ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పొందుచు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండి ఆయన యొక్క నిత్యరాజ స్వాస్థ్యానికి వారసులుగా కాగలము ఎప్పుడైతే మనము యోగ్యంగా పరిశుద్ధ బలను స్వీకరించి మనము క్రమంగా పరిశీలన చేసుకుంటాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సంఘంలో ఈ క్రొత్త నిబంధనలో పాలు పొందుకుంటకు, అనగా యేసుక్రీస్తు శరీర రక్తంలో పాలు పుచ్చుకొని ఆయన మన కొరకు పొందిన మరణ పునరుత్థానంలో అందు పాలు పొందితేనే నిత్య జీవానికి అర్హులం కాగలం. ఈరోజు మనకు ఒక ఖచ్చితమైన మేలు కొలుపుతో కూడిన వాగ్దానము మన రక్షకుడు మనతో చేస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు అవకాశము పోగొట్టుకొనకుండా జాగ్రత్త పడులాగున ఈ వాగ్దానము పొందుకో. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మేలు కొలుపుతో కూడిన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచెదినమందు నేను వారిని లేపెదను అని సెలవిస్తున్నారయ్యా. ఈ ఉదయకాలం తండ్రి, మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. మీరు మా కొరకు ప్రభువా మరణం పొందినారయ్యా, శిలువ శ్రమలు అనుభవించినారయ్యా, పాతి పెట్టబడినారు దేవా, మరణం జయించి తిరిగి లేస్తున్నారు ప్రభువా. అయ్యా నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. పరిశుద్ధ బలలో పాల్గొంటకు తండ్రి క్రమము మాకు ఈరోజు మీరు నేర్పిస్తున్నారు దేవా. మీ శరీరం తింటకు, మీ రక్తం త్రాగుటకు అయ్యా యోగ్యులుగా చేయటకు తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని యథార్థముగా ప్రభా అయినా ఈ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొంట కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈరోజు ప్రభా ఎందరైతే ప్రభా ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించినారో తండ్రి తమను తాము పరీక్షించుకొని ప్రభా అయోగ్యత తీసివేసి ప్రభా అయ్యా మీతో ప్రభా సమాధానపడి మనుషులతో సమాధానపడి ప్రభా యోగ్యులుగా జీవించుటకు, యోగ్యులుగా మీ కృపాసనము చేరుటకు, యోగ్యులుగా తండ్రి మీ పరిశుద్ధ శరీరంలో పరిశుద్ధ రక్తంలో తండ్రి పాలు పొందుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. సమస్తమైన అయోగ్యత మన నుంచి తీసివేయండి దేవా. నీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిత్య జీవమునకు తండ్రి అంచెదినమందు ప్రభు తండ్రి మీరు లేపి తండ్రి అయా పరలోక స్వాస్థ్యములకు వారసులుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరు తండ్రి పొందుకుంటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. మీకే స్తోత్రమయ్యా. దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, భద్రత ప్రార్థనలు ఏకీపించి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు సంఘమునకు మీరే దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ స్వార్థ సంఘము తుర్కెంజాల